దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఒక వాక్య భాగాన్ని చదువుకొని దేవుని ఉపదేశాన్ని కొనసాగించుకుందాం. కీర్తన గ్రంథం, కీర్తన 96వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. యెహోవా మీద కొత్త కీర్తన పాడుడే, సర్వభూజనులరా యెహోవా మీద పాడుడే. యెహోవా మీద పాడుడే, ఆయన నామమును స్తుతించుడే. హల్లెలూయా. మనం పాడుతున్న ప్రతి కీర్తన ఆయన మహిమార్థమై ఉండాలి అని కీర్తనగారుడు చెప్తున్నాడు. స్తుతించండి, ఆయన్ని ఘనపరచండి. నూతన కీర్తనలు పాడమని దేవుని వాక్యం సెలవిస్తూ ఆయన మాత్రమే స్తుతించండి, ఆయన ఘనపరచండి అని వాక్యం సెలవిస్తుంది. ఆయన స్తుతిస్తే ఏం జరుగుతుంది? ఆయన నామాన్ని స్తుతిస్తే ఎట్టి కార్యాలు జరుగుతాయి. నిజంగా ఆ స్తుతించే స్వభావం కలిగి మన జీవితాలు ఉన్నాయా అనేది కొన్ని అంశాలు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనం. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా వారి మీదకి వచ్చిన అమ్మోనీయులను, మోయాబీలను, శేయరు మన్యవాసుల మీద మాటుగాండ్ను పెట్టిన గనుక వారు హతులైరి. హల్లెలూయా. యెహోషాపాతు కాలంలో యుద్ధానికి తెగబడుతున్న శత్రు మోకలన్నీ ఏకమైపోయి చుట్టుపక్కల వారందరూ కూడా ఒక దేశాన్ని కబలించడానికి దేవుని పిల్లలను నాశనం చేసే విధానంలో వారు బయలుదేరి వస్తుంటే సర్వశక్తివంతుడైన దేవుని వాక్కు తన సేవకుడి ద్వారా బయలుపరిచిన విధానం. నన్ను స్తుతించండి చాలు, స్తోత్రం చెప్పాలి. పాటలు పాడండి చాలు, స్తోత్రం చెప్పాలి దేవునికి. బిడ్డలు గమనించండి, ఇక్కడ శత్రువు ఎగబడితే ఒక రకం, శత్రువులు మిత్రులైపోయి ఒక వ్యక్తిని హింసించడానికి, బాధ పెట్టడానికి వస్తున్న సందర్భం అది. నలుపక్కల నలుగురు కూడా ఒక దేశం మీదకి 4-3 దేశాలు కలిసి యుద్ధానికి వస్తే ఎట్లుంటుంది? తట్టుకోగలుగుతారా? మామూలులా బలవంతులు, స్తోత్రం చెప్పాలి దేవునికి. చాలా సందర్భాల్లో చెప్పాను, ఒక్క ఫిలిస్తీయుడిని చూసే ఇశ్రాయేలు దేశం వణికిపోయింది. అంతటి బలశాలులు కలిసి శత్రు సమూహము తెగబడుతుంటే సర్వశక్తివంతుడైన దేవుని వాక్కు నన్ను స్తుతించు, స్తోత్రం చెప్పు దేవుని గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కత్తులు గిత్తులు మొత్తం అన్ని వదిలేసి దేవుని స్తుతించే క్రమంలో ఏదైనా కానీ మీరు బయలుదేరడానికి యుద్ధానికి బయలుదేరితే ఎట్టాలా? ఒక శత్రువు యుద్ధానికి వస్తుంటే మనం ఇటేపు నుంచి పోరాడటానికి ఎట్లా వెళ్ళాలి? మనకు కూడా కత్తి ఉండాలి కదా. మరి యేసయ్యకి ఏమిచ్చాడు? స్తుతించటం మంచిదని చెప్తున్నాడు కదా. ఎంత మంచిది! ఎందుకు స్తుతించాలి నువ్వు దేవుణ్ణి? శత్రు సమూహము ఎగబడుతున్నప్పుడు నీ నోటిలో ఉండాల్సింది స్తుతి కీర్తన. దుష్టుడికి తలం చేసి నాకు తెలిసిలే, నేను చేయగలనే ఈ కథలొద్దుగా. గుండెల్లోంచి ఉప్పొంగాల్సిన మాట దేవుని స్తుతి, ఆరాధన. చాలా మంది, మనకున్న కొద్ది మందిలోనే ఆరాధన జరిగేటప్పుడు ఏకీభవించే సద్గుణం కలిగి లేని పరిస్థితులు కొన్ని ఉన్నాయి. కానీ నేను చూడను. ఎందుకని? నాకు ఇంపార్టెంట్, నేను ఆరాధించాలి. పదే పలుమార్లు దేవుని సమక్షంలో చేర్చి నీకు బలపరచడానికి ఆయన ఆరాధించే క్రమంలో ఎక్కడ నీ పక్క వారిని కూడా చూడక బిడ్డ. ఆయన ఆరాధించే విధానంలో తన్మయత్వం చెందు. ఆయన ఆత్మతో నువ్వు నింపబడాలి, అనగారిపోతే రేపబడాలి. అటు స్థితిలో ఏకీభవించాలి ఆరాధనలో. హల్లెలూయా, హల్లెలూయా. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెడితే, స్తోత్రం చెప్పండి దేవునికి. హల్లెలూయా. శత్రువులు వారికి వారే కొట్టుకుని చచ్చిపోతున్నారు, స్తోత్రం చెప్పాలి దేవుని గట్టిగా. బిడ్డలు గమనించండి, వారు పాడుతూ స్తుతిస్తూ దేవుని మహిమకరంగా ఆరాధన జరిగిస్తూ ఉన్న సందర్భాన్ని బట్టి ఎదుట ఉన్న శత్రువు ఏమైపోతున్నాడు? తనకు తానే నాశనం అయిపోతున్నాడు. ఆ మాట చూడండి. 26వ వచనం. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. హల్లెలూయా. ఆ బెరాకా అన్న మాటకి కింద ఫుట్ నోట్లో ఏమని రాయబడింది? స్తుతి. 2 ఆశీర్వాదం. దేవుని మహిమార్థం ఏం చెప్పాడో ఆయన మాట ప్రకారం నడిచే విధానంలో ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తున్న క్రమాన్ని బట్టి పుట్టగొడుగుల్లాగా ఉన్న శత్రువులు నిర్మూలమైపోయారంతే. హల్లెలూయా. అది వారు అడిగింది విజయం. దేవుని దీవెన ఎలా ఉంది? 3 రోజులు పడ్డారు. తెచ్చిన బంగారం ఏరుకోవడానికి 3 రోజులు పట్టిందండి. ఆశీర్వాదం అంట. ఎవడి గాడి మోసుకెళ్తానికి చాలా అడిగి అంత దొరికిందంట. 3వ రోజు అక్కడికి ఏం చేస్తున్నారు? బెరాకాలో అక్కడ చీర లోయలో కృతజ్ఞత కూట పెట్టారు. స్తోత్రం చెప్పండి దేవునికి. మళ్ళీ స్తుతించడమే. అంటే ఏం జరుగుతుంది? ఎంతటి ఇబ్బందికరమైన పరిస్థితులు నీ ముందున్నా, ఎంతటి పెను
ప్రమాదకరమైన పరిస్థితులు నిన్ను ఆవరించడానికి సిద్ధపడుతున్నా నీ నోటిలో స్తుతుంటే, ఆయన ఆరాధించే కృప ఉంటే అది నీ దగ్గరికి రాలేదు. అది లేకే బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది నీకు? సర్వశక్తివంతులైన దేవుడి ఏర్పాట్లో నువ్వు ఉంటే నీ నోట అదే ఉంటుంది. లేకపోతే చర్చి దాటి వెళ్ళిన తర్వాత ఈ మెట్లు దిగెత్తి ఇంకొక శుద్ధిగా ఆయనకు ఆరాధనకరమైన పరిస్థితులు నీ బ్రతుకుని కొనసాగిస్తే ఎంత గొప్ప విషయం అదే. అంటే వారి ముందు ఏం జరుగుతుంది? విజయముతో కూడా దీవెన కూడా ఆశీర్వాదకరమైన పరిస్థితులు కూడా వారిని వెంబడించాయి. అర్థమవుతుందా? నువ్వు ఏ తిప్పలు పడుతున్నావో, ఏ ఇబ్బందికరమైన పరిస్థితులు నాకు తెలియదు, కానీ నీ జీవితంలో నువ్వు మొట్టమొదట వేకువజామున నువ్వు పెందల కడనే లేచి నీ నోట స్తుతుంటే ఏం చేయాలని తర్వాత ఒక దినమును ఇచ్చిన దేవుడు ఆ దినములో బ్రతికించడానికి, క్షేమకరమైన పరిస్థితులు మనకు కలగ చేయడానికి నువ్వు నిద్రలో లేవగానే నీకు మెలకు వస్తే దేవుని స్తుతి నీ నోటి నుంచి రావాలా? హల్లెలూయా. మోకాళ్ళు లేసి నీకొచ్చిన పాట ఆరాధన చేయటమే. నీకున్న స్థలంలోనే ఒక ప్రత్యేకించబడి నీకేమీ అక్కర్లా. నీకు ఏది అనుకూలం అనుకుంటే అక్కడ మోకరిస్తే చాలు. పవిత్రపరచగలిగిన దేవుడు. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. ఆ కృప ఉంటే ఏమవుతుంది? విజయంతో పాటు దీవెన కూడా వస్తుంది. నిన్ను గెలిపించే దేవుడు క్షేమకరమైన పరిస్థితులు కూడా నడిపిస్తాడని వాక్యం సెలవిస్తుంది. స్తోత్రం చెప్దామని త్వరగా ఇంకొక సందర్భాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 5. ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. హల్లెలూయా. ఇశ్రాయేలీయులకి దేవుడు నడిపింపులో ఉన్నప్పుడు ఆశీర్వాదకరమైన పరిస్థితులు, దీవెనకరమైన పరిస్థితులు ఆ ప్రాంతాన్ని చేరుకునే విధానంలో ఒక పెద్ద ప్రాకారం అడ్డుబండగా మారింది. ఏం చేయలేని పరిస్థితులు, అసలు దాటి వెళ్ళగలమా అని దిక్కుచోతని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడిన మాట, 7 మార్లు దాని చుట్టూ తిరగండి. 7వ మారు మీరు బూరలు ఊది కేకలేయండి. స్తోత్రం చెప్పరే. కేకలంటే ఏం కేకలా? పిచ్చి కేకలా? ఆయన స్తుతించటమే ఆర్భాటంతో, నా దేవుడు చేయగలడనే నమ్మకత్వంతో. ఆ ప్రాకారం కోలాలంటే మామూలుగా బాంబులెట్టే పగలవయ్యి. అంతటి ప్రాకారాలు. ఎరుకో ప్రాంతం. కొన్ని లక్షల మంది అక్కడ నిలబడిపోయారు. దాటి వెళ్ళే విధానంలో లేరు. అసలు అక్కడికి వెళ్ళడానికి అవకాశం లేని పరిస్థితుల్లో, నిరుత్సాహంలో ఉన్నప్పుడు, ఏ మార్గము లేక, ఏ పరిస్థితులు లేక నిరుత్సాహమైన స్థితులు నేను వెంటాడుతూ ఉంటాయే. అసలు నాకు మార్గం ఉందా? నా బతుకు తెరువుకి విలువ ఉందా? నేను బతకగలుగుతానా అని ఒక అడ్డు పండగ నీ ముందు కనబడితే నీ నోట ఏముండాలా? దేవుని స్తుతే, ఆరాధన. హల్లెలూయా. హల్లెలూయా. మార్గమునిచ్చి నిన్ను నడిపించగలిగిన దేవుడు నీతో ఉన్నప్పుడు ఆయన ఆరాధించడానికి ఆ కృప నీకుంటే చాలు. అవన్నీ నీ వెనకొస్తాయి. అసలు లేకపోతే, ఆయన స్తుతించే విధానంలో నువ్వు లేకపోతే, ఆయన కనపరిచే విధానంలో మన జీవితం లేకపోతే, నీ ముందున్న అడ్డుబండి అట్టుపోతే, ఆ ప్రాంతం దాటితే కానీ దీవెనకరమైన పరిస్థితులకు వెళ్ళరు. వెళ్ళలేని పరిస్థితులు, నిస్సహాయ స్థితిలో అక్కడ నుంచుంటే వల్ల ఏం కాదు, చేయలేరు. సముద్రాన్ని దాటించిన దేవుడు ఉన్నాడు, మన్నాను కురిపించిన దేవుడు ఉన్నాడు అనే ఒక ఆసక్తి కలిగి వారు నడుస్తున్న విధానంలో సర్వశక్తివంతుడైన దేవుని పిలుపుని ఆలకించారు. నడిచారు, కేకలేశారు, అంతే. స్తోత్రం చెప్పండి దేవునికి. కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారములు కూలును గనక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురనెను. హల్లెలూయా. కంటితో చూస్తే ఆకాశం అంత ఉన్నాయి. దేవుని స్తుతిస్తే అది పగిలి బద్దలై తన పాదాల కిందకు వచ్చేసింది. దాటలేవనుకున్నారు. ఇది దుర్భేద్యకరమైన పరిస్థితి అనుకున్నారు. ఈ సమస్యను అధిగమించలేరు అనుకున్నారు. కానీ నా తండ్రి తన ఇచ్చిన కృపను బట్టి వారు వేసిన కేకల స్తుతి, ఆరాధన. స్తోత్రం చెప్పు దేవునికి. ఆ మాట చదవండి బిడ్డలారా ఒకసారి. 20వ వచనం. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఆలకించబిడ్డ. నేను మర్మాలు చెప్పడానికి ఏం లేను. దేవుని వాక్యం ఏముంది అది నీ ముందు ఉంచితే ఆ ప్రకారం వెళ్తే నీ ముందున్న బండ తొలగిపోవడానికి, నీకు మార్గం లేదనుకున్నప్పుడు మార్గం కలిగిన దేవుడు. అంధకారం అయిపోయింది నా బతుకు అనుకుంటే వెలుగును ప్రకాశింప చేయగలిగినాడు. స్తోత్రం చెప్ప. హల్లెలూయా. ఆ పరిస్థితిలో దేవుడు బ్రతికించడానికి వారి పక్షాన ఉన్నాడు కాబట్టి కన్నెత్తి చూస్తే భయంకరమైన ప్రాకారాలు ఒక్కొక్కటిగా కూలి ఎక్కడికి వచ్చినాయి? కాళ్ళ దగ్గరికి వచ్చినాయి. చక్కగా ఎక్కెళ్ళిపోయినంట. హల్లెలూయా. అటు కార్యాలు చూడాలంటే ఈ నోట్లో స్తుతి ఉండాలా. నీ ముందున్న ప్రాకారంని తీసి
నీకు మార్గమును ఏర్పరచడానికి ఆయన తోడుంటానంటున్నాడు. అడ్డు బండను తునకలు అయిపోయింది అక్కడ ప్రాకారం. ఏం చేశారు వాళ్ళు? డబ్బులు ఇచ్చారా? స్తోత్రం చెప్పు దేవునికి. హల్లెలూయా. ప్రత్యేకించబడిన జనాంగంగా దేవుని సంరక్షణలో బ్రతుకుతూ వారికున్న ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి దేవుని ఆజ్ఞానుసారంగా స్థితి కనపరుస్తున్న విధానంలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడు వాళ్ళ పట్ల. ఒకటి కాదు, రెండు కాదు. అవన్నీ కూడా యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికే. ఒకవేళ నీకు మార్గమే లేదనుకుంటున్నావేమో, ఇవ్వగలిగినాడు ఆయన. అసలు నేను ఇక దాంట్లోనే నా బ్రతికింతే అగాధమైపోయింది అనుకుంటున్నావేమో, తప్పించగలడు. ఎప్పుడు ఆయన్ని స్తుతించే స్తోమత కలిగి నువ్వు ఉంటే. స్తోమత అంటే తెలుసా? భక్తికరమైన జీవితం. స్తోత్రం చెప్తానికి. హల్లెలూయా. ఇంకొక సందర్భాన్ని గబగబా దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను సంరక్షించగలిగినా అని అతను అడిగాను. స్తోత్రం చెప్పండి దేవునికి. సింహాల గుహలో తోడివేయబడిన దానియేలు బతుకున్నావా అని అడుగుతున్నాడు. స్తోత్రం చెప్పండి దేవునికి. బతుకున్నావని అడుగుతున్నాడు విధానం. ఏమని అడుగుతున్నాడు ఆయన? నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు. స్తోత్రం చెప్తే దేవునికి. అంటే దానియేలు దేవుడిని ఏం చేస్తున్నాడు? నిత్యం స్తుతిస్తున్నాడు. నిత్యం, ఆ పూట ఈ పూట కాదు, నిత్యము స్తుతించుచున్న ఒక అన్ని రాజు సాక్ష్యం చెప్తున్నాడే, దేవుని కనపడుతున్నాడు. అక్కడ కూడా మనం చిన్న కష్టం వస్తే దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఇవాళ లాభం వచ్చింది, ఏ స్తోత్రం హల్లెలూయా. రేపు ఏం చేశాడే? ఇది లోకస్తుల భాష. దేవుని చేత ప్రత్యేకించబడి దేవునికి దగ్గరగా ఉండి నీ నోట రావాల్సింది, అంధకారమును కూడా వెలుగుగా మార్చగలిగిన నా తండ్రి, నీ చుట్టూ ఎంతటి బలమైన ప్రాకారంతో బంధించబడిన బద్దలు కొట్టగలిగిన నా దేవుడు. స్తోత్రం చెప్పు దేవునికి. హల్లెలూయా. అగాధములో పడిపోయిన కుటుంబాన్ని లేవనెత్తగలిగిన ఎవరు ఉన్నారంటే ఆయన ఒకడే, ఇంకెవలేడు. అసలు నిన్ను అడిగేవాడు కాదు బిడ్డ, నీకు ఇచ్చేవాడు. అది ప్రాణమే ఇచ్చేసాడు కదా, ఇంకేముంది ఆయన దగ్గర? నువ్వు ప్రత్యేకించబడి రా బిడ్డ, నా కుడి చేతిలో ఉన్న ఇచ్చే సుఖములకు వారసులు మీరే. స్తోత్రం చెల్లించే విధానంలో, దేవుని మహింపరిచే విధానంలో హృదయపూర్వకమైన అర్పణ చెల్లించాలి. బిడ్డలారా గమనించు, సింహములు గుహలో వేసిన తర్వాత ఒక అన్ని రాజు వెళ్ళి దానియేలు నిత్యం స్తుతించున్న దేవుడిని రక్షించాడా? రక్షించగా ఏం చేస్తాడైనా? 24వ వచనం. రాజు ఆజ్ఞగా దానియేలు మీద నిందమోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారు ఆ గుహకు అడుగునకు రాక మునిపే సింహములు పాలై సింహములు వారి ఎముకలను సహితము పగలగొరికి పొడి చేశాను. స్తోత్రం చెప్పాలి. ఎవరైతే దానియేలు మీద, దానియేలు బతికి ఉన్నాడు, రాజుకు సాక్ష్యం చెప్పాడు, దానియేలు మీద ఎవరైతే నేరారోపణ చేశారో వారందరూ అందులో వారి కుటుంబాలతో సహా, వారి కుటుంబాలు, వారి పిల్లలతో సహా రాజు ఆగ్రహానికి గురై ఆ బోన్లో, ఆ సింహాల గుహలో వీళ్ళని ఎత్తే, అంతమందిని వేస్తే అడుగు భాగానికి కూడా చేరలేరంటే ఎవరు? మీకు అర్థమవుతుందా? అడుగు భాగానికి కూడా చేరకుండా పట్టుకునే గాలిలోనే ఎముకలు కూడా పొడి చేసినాయి అంట. అంటే ఎన్ని ఉన్నాయి అందులో? లెక్కకు మించి. స్తోత్రం చెప్పండి మరి దేవునికి. మరి అటన్నిటి మధ్యన తెల్లవారులు ఒక్కడే ఉన్నాడుగా దానియేలు. ఏం చేస్తున్నాడు? నిత్యము నువ్వు సేవించుచున్న దేవుడు. స్తోత్రం చెప్పు దేవునికి. బిడ్డలారా గమనించండి, స్తుతికున్న గొప్పతనం. ఆయన మహిమపరుస్తుంటే అసలు ఉండలేడు ఆయన. నీ కార్యం చేయకుండా కాలయాపన చేసేవాడు కాదు. ఆ స్తుతించే క్రమంలో, ఆయన కలిగి ఉండే విధానంలో, నీ ఆత్మ శుద్ధీకరణతో ఆయన వెంబడించే విధానం నువ్వు బలపరచబడితే నా దేవుడు విడిచిపెట్టాడు బిడ్డ. అంతమందిని వేస్తే ఒక్కడు కూడా అడుక్కు కూడా చేరలేదంటే ఒక్కడే ఉన్నాడు అక్కడ. వీళ్ళు గమనించండి, అట్టి దేవుని కలిగి ఉన్న నీవు, నీ భక్తి జీవితం ఎక్కడుంది? సరైన క్రమంలోనే ఉన్నావా? దేవునికి దగ్గరగా ఉన్నావా? ఉపదేశం అదే. ఏది మాట్లాడినా నిన్ను దేవునికి దగ్గరగా చేర్చడానికే. పాస్టర్ గారి వల్ల ఏం కాదు, పాస్టర్ గారు దేవుడు పనుడు అంతే. దేవుని మాట నీ దగ్గరికి వస్తే, నాతో మాట్లాడుతున్న నా దేవుడు నేను బలపడుతున్నాను, నాకు ఆసక్తి నీకుంటే కార్యం జరుగుతుందా? దానికి లోబడిపోయి బతకడానికి, ఒక సమర్పణ కలిగిన భక్తిలోనికి, ఒక వైరాగ్యంలోనికి, దేవునికి అంగీకారంగా బ్రతకడానికి, ఒక ఉపవాసంతో ఏకీభవించడానికి నేను సిద్ధపాటు కలిగి ఉంటాను. ప్రభా నాకు కావాలటి కృప నన్ను అడగలిగితే కార్యాలు జరుగుతాయి. ప్రత్యేకించబడాలి. మీకు పలుమార్లు చెప్తున్నాను నేను, లోకముతో అంటకట్టబడి దేవుడు కావాలి, లోకము కావాలంటే కుదరదు భక్తి. స్తోత్రం చెప్తే దేవునికి. దానియేలు అన్య దేశంలో చెరక అప్పగించబడిన తర్వాత కూడా దైవికమైన కృపలో దేవుని విడిచిపెట్టలైనా.
రాజాజ్ఞను సైతం ధిక్కరించడానికి ఇష్టపడ్డాడే తప్ప దేవుని పక్షాన పోరాడటానికి, దేవుని ప్రార్థనలో గడపడానికి, దేవుని చేత ఒక దీవెనకరమైన పరిస్థితి నడిపించబడడానికి ఎక్కడా కూడా రాజీ పడలా. అడు నేను కూడే తిన్నాడు కదా, రాజు భోజనం కూడాను ప్రత్యేకించబడటం అంటే అదే. ఆ విధమైన పరిస్థితులని భక్తి జీవితాన్ని పరిమళింపు చేసుకుంటే ఏ కార్యమని చేయటానికైనా సిద్ధం. హల్లెలూయా. ఒక బంధకము కూడా ఏమీ చేయలేకపోయింది, సింహాల గుహ కూడా ఏమీ చేయలేకపోయింది ఆయన స్తుతిస్తూ ఉంటే, ఆయన కలిగి ఉన్న దానియేలు పక్షాన. ఒక బలమైన ప్రాకారంలో కూడా, ఎరుకో కోటలు కూడా ఏం చేయలేకపోయారు. మార్గములకు వారి కాళ్ళ కిందకు వచ్చేసి మార్గం ఏర్పడిపోయింది. స్తోత్రం చెప్పండి దేవునికి. నకమకాల శత్రులు అందరూ కలిసి కుట్ర చేసి ఆ దేశాన్ని కబలించేద్దామని వస్తుంటే దేవుని నామాన్ని స్తుతిస్తూ కీర్తిస్తున్న పరిస్థితులను బట్టి గొప్ప విజయంతో సహా ఒక దీవెనకరమైన పరిస్థితుల దేశానికి దొరికాయి. ఇంత కృప కలిగినోడే నీ పక్షాన్ని కార్యం చేయడా? ఇంకొక మాట చదువుదాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలను దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. స్తోత్రం చెప్పండి దేవునికి. ఎక్కడున్నారు వీళ్ళు? చెరలో. దేవుని నామ మహింపరిచే విధానంలో వారు ఒదిగిపోతున్న క్రమంలో వారికి ఎదురవుతున్న వ్యతిరేకమైన పరిస్థితులను బట్టి చెరకు అప్పగించబడితే కొట్టేసి ఇష్టం వచ్చినట్టు కాళ్ళు కదలకుండా బండలు బిగించేసి సంఖ్యలు వేసేసి చెరలో వేసేసి ఉంటే రైతులు ఏం చేస్తున్నారు? వాళ్ళు దేవుని స్తుతిస్తూ కీర్తనలు పాడుతున్నారు. హల్లెలూయా. ఆ పరిస్థితులు మనకు ఆ మాట వస్తుందా? దేవుని స్తుతించాలన్నా రావాలి. ఆయన నామ మహిమార్థమే బతికే విధానంలో నువ్వు ఎటువంటి ఇబ్బంది అయినా ఆయన తీగలడు తప్ప లోకం నుంచి విడిపించబడలేవు. లోకస్తులు ఓదార్పు కొంచెం కాలమే, కొద్ది దినమే, కాసేపే. ఒక శాశ్వతమైన దేవుణ్ణి కొనడని ఆరాధించగలిగితే అక్కడ జరుగుతున్న తంతు చూడండి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగను, చెరసాల పునాదులు అదిరను, వెంటనే తలుపులని తెరుచుకొనెను, అందరూ బంధకములు ఊడెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిన్ను బంధించబడిన ఏ బంధకమనైనా సరే నువ్వు విడిపించబడి బయటికి రావటానికి నీ నోట స్తుతి ఉండాలి. చీకట ఇంకోట సుద్ర చేయితే చిచ్చే అటు ఆత్మ కలిగి నీ జీవితాన్ని కొనసాగిస్తే నీ దరిదాపుల్లో కూడా ఉండవు అవి. ఏ బంధకమైనా నీతో ఉండదు. నీ ఆత్మను బలం చేసుకుని నేను కలిగి ఉన్న దేవుడు గొప్పోడు, ఈ శ్రమ నాకు ఈయన అనుమతించిన, దీని నుంచి విడిపించగలిగింది కూడా ఆయనే, నన్ను క్షేమకరమైన పరిస్థితులకు నడిపించగలిగింది కూడా ఆయనే అని ఒక ఆలోచనతో దేవుని శుద్ధిస్తే చాలు, కీర్తిస్తే నీకు ఇచ్చేస్తాడు ఆయన. స్తోత్రం చెప్పండి దేవునికి. ఏం జరిగింది? బంధకములన్నీ ఊడిపోయినాయి. అవునా? ఒక్కడికి కూడా లేవు. 33వ వచనం చదువమ్మా. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొందిరే. హల్లెలూయా. వారి కీర్తనలు పాడుతుంటే ఎవరైతే బంధించబడ్డాడో, ఎవడు చెరసాల అధికారి అక్కడ ఉన్నాడో వాడే ఇంటికి తీసుకెళ్ళి గాయములను కడిగి, ఎంత గాయాలతో ఉన్నారు అప్పటికి? మరి హింసించినట్టు గాయాలు తెలుసు కదా ఎక్కడ కొట్టిన ఏంటనేది. అది ఇష్టానుసారంగా చేసేసి చెరలో ఎట్టేసి బంధించేసి ఆడ అధికారం జులమని చెల్లించాడు. దేవుని కీర్తిస్తూ తుతిస్తే ఏ రకమైన జయం బద్దలైపోయినాయి అన్నీ. అక్కడ ప్రతి బంధకం ఊడిపోతే ఏమైంది? అక్కడ వెళ్ళి ఆ అధికారే చక్కగా తీసుకెళ్ళి వారికి పరిచర్యలు చేసి, అయ్యా ఏం చేయాలి మేము? బాప్తిజం పొందండి. ఒక కుటుంబం రక్షణకు వచ్చేసింది. స్తోత్రం చెప్పండి దేవునికి. ఒక వ్యతిరేకకరమైన పరిస్థితిలో ఉన్నవారు దేవుని చేత ప్రత్యేకించబడడానికి కృప చూపించాడు యేసయ్య. స్తోత్రం చెప్పండి దేవునికి. అటు కృప కావాలంటే నీ నోట్లో స్తుతి ఉండాలా. పనికిమాలిన సోది ముసలం ముచ్చట్లు కాదు, స్తుతి. ఎవరు ఏదైనా వ్యతిరేకమైన పరిస్థితుల్లో చేస్తున్నా మా పాస్టర్ ఏమంటే దేవునికి స్తోత్రం, ఆయన ఉన్నాడు, హల్లెలూయా. మరి ఆ మాట మీకు రాదే? అలవాటు ఎందుకు కాదా? ఆత్మీయతల్ని కలిగి ఉన్నాం కదా. ఎంత భారమైన పరిస్థితులు వచ్చినా దేవునికి స్తోత్రం, ఆయన చూసుకుంటాడు అంటదా అందా? మరి మనకు రాదే? ఆ నడిపింపులో ఉండాలి వ్యక్తి, ఆ స్థితిలో మనం ఉండాలి. ఎందుకని బిడ్డలు గమనించండి, నువ్వు దీవించబడటానికి దీవెన నీకు వెనకొస్తుంది. ఓడిపోయిన జీవితానికి విజయం ఇవ్వటానికి నీ నోట స్తుతుంటే ఆయన విజయం నడిపిస్తాడా? ఎంతటిదైనా, ఎంతటి బలహీనమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నా నేను బలపరచగలిగినాడు. ఇట్లా గమనించండి. ఒక్కసారి నన్ను బలపరిచయ్యా అని అడిగితే మళ్ళీ మురిసిపడేసే సంసాన్ని, నన్ను బలపరిచయ్యా. అన్ని తప్పులు చేసి కళ్ళు పీకేసిన తర్వాత కూడా శ్రమలో ఉన్నప్పుడు నన్ను బలపరిచేదేవా, ఆత్మతో నింపించాడు అంతే. స్తోత్రం చెప్పండి దేవుని గట్టిగా. హల్లెలూయా.
బలహీనులను బలపరచగలిగిన దేవుడిని మనం కలిగి ఉండి బలహీనులుగా బతుకుతున్నాము అంటే, ఆత్మీయ స్థితిలో రేపబడతలేదంటే, అట్టి కార్యములు మన పట్ల జరగట్లేదంటే మన నోట ఏముందే అది. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని కార్యాలు చేసే దేవుడు నీకు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. స్తుతిస్తే ఇన్ని భీకరమైన కార్యాలు చేయగలిగిన దేవుడు మన పక్షాన, మనకి ఇన్నక్కర్ల, మన కుటుంబం కట్టబడి, మన పిల్లలు ఎదగబడి, దీర్ఘాయుష్తోనూ చక్కటి భవిష్యత్తుతోనూ ఒక నలుగురు పక్షముల ఒక విలువైన జీవితాన్ని గడిపే స్థితిలో ఉంటే చాలు అనుకుంటున్నారా? నీ ఆలోచన అదైతే ఆయన రెండింతలు చేయగలడు. హల్లెలూయా. ఎప్పుడు చేస్తాడు? మరి కావాలి కదా. స్తుతితే చేస్తాను అన్నాడు. ఎట్ట స్తుతించాలి? మనం ఇప్పుడు స్తుతిస్తున్నాగా. స్తుతిస్తే మంచిది అంటున్నాడు. ఆరోగ్యకరమైన పరిస్థితులు మనకు దొరుకుతాయి. ఆయన మంచిది అని మనకు మాట్లాడాడంటే ఇక అంతకంటే గొప్ప మాట ఏం లేదు. ఇక హల్లెలూయా. ఏం చేస్తే మన స్తుతికి దేవుడు ఉపకారం దొరుకుతుంది. బంధకములు ఎప్పుడు మన నుంచి దూరం అవుతాయి. ఎప్పుడు నీ మార్గం తిన్నగా ఏర్పడుతుంది. ఎప్పుడు దీవెనకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. ఒక మాట, ద్వితీయోపదేశకాండం 11:13 వచనం. మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవించవలనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞని మీరు జాగ్రత్తగా విని ఎడలా. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన్ని సేవింపవలెనని. అటు హృదయం ఉందా? పూర్ణ హృదయం పూర్ణ ఆత్మ అంటే ఎట్టా? మేము ఆరాధిస్తున్నామయ్యా అని గుండెల మీద చెయ్యేసుకుని నేను పూర్ణ హృదయంతో ఆరాధిస్తున్నాను ఎప్పుడు చెప్పగలుగుతా? ఆ విధంగా ఉంటే సమాధానం దొరుకుతుంది. కంపల్సరీ ఆయన చెప్తున్న మాట అది, ఆజ్ఞ. హల్లెలూయా. మరి ఎట్ట చెప్పగలుగుతుంది అన్ని? ఏ విధంగా? మత్తయి సువార్త 10:37 వచనం. తండ్రినైనను తల్లినైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. అంటే తల్లిదండ్రులను చూడొద్దని కాదు బిడ్డలారా, అది బాధ్యత. ఆయన అంటున్న మాట అంటే వారి కంటే ఎక్కువ స్థానం నాకు ఉండాలి. మీకు అర్థమవుతుందా? వారి కంటే ఎక్కువగా నన్ను ప్రేమించాలి. నేనే పూర్ణ హృదయంతో ఆరాధించడం అంటే, ఆయన అనుసరించడం అంటే, పూర్ణ వివేకంతో మనం ఉండాలి అంటే, నీ నిబద్ధత మార్చుకోవాలంటే, నీ బతుకు మారాలంటే ఈ క్రమంలో ఉండాలి. ఎంతకాలం ఇంకా? దేవునికి ఆయన చేయగలిగిన దేవుడు, సామర్థ్యం కలిగినోడు. అట్టి ప్రేమ కనబరుస్తున్నావా? కుమారునైనను కుమార్తెనైనను నీకు కలిగిన సంతతి కంటే ఆయన చూస్తే ఒలీవ మొక్కల్లాగా ఉంటారు వాళ్ళు, లేకపోతే అడవి ఒలీవలే. అర్థమవుతుందా? మరి అది ఆయన చూసే విధానంలో ఆయనకు అనుదృష్టి, ఆయన మనసు మన మీద, మన కుటుంబం మీద క్షేమకరమైన పరిస్థితులు, ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి నడిపించడానికి నీ నోట స్తుతి ఉంటే ఆయన చూసుకోగలుగుతారు. ఆ స్తుతి చెల్లించే విధానంలో మన హృదయం ఎట్టుండాలా? ఇట్టుండాల. పూర్ణ హృదయం అంటే అది. ఆయన తర్వాతే ఏదైనా. మనం 12ంటికి చర్చి అయితే 1 గంటకి ఎవరి తర్వాత? ఇది ఎవరి తర్వాత? ఇది క్రమం బిడ్డ. ఆయన అన్నాడు అదే. పూర్ణ హృదయం అంటే మనకున్న బంధాలు, బంధుత్వాల కంటే మనకు జన్మనిచ్చిన నా తండ్రి, జీవాయువు నా తండ్రి, ఆయన కలిగి ఉండే హృదయం నిండా ఆయన ఉంటే, వాక్యం ఉంటే, అప్పుడు స్తుతిస్తే నీ ముందు అంధకారం కాదు, వెలిగే. హల్లెలూయా. నీ బిడ్డల పక్షం నువ్వు ఆలోచించడం కదా ఆయన ఆలోచిస్తాడు. ఇది కండక్టర్ అయితే చాలు ఆయన అంటే ఆడేమవుతాడు? ఆర్టీసీ చైర్మన్ అవుతాడు. ఇప్పుడు ఆయన ఆలోచిస్తే, మనం ఆలోచిస్తే ఇంకంతే. స్తోత్రం చెప్పండి దేవునికి. హల్లెలూయా. బిడ్డలారా, నువ్వు ఉండాల్సిన విధానం పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ఆయన ఆరాధించే క్రమంలో, ఆయన గణపరిచే విధానంలో నీ హృదయం ఎలా ఉండాలా? సంపూర్ణంగా ఆయన ఉండాలి నీలో. వాక్యానుసారమైన బతుకుండాలా. ఒకే నూతిలో యాకోబయ్య గారు అంటాడుగా, ఒకే నూతిలో ఉప్పు నీళ్ళు మంచినీళ్ళు వస్తాయా? రావుగా. ఏదన్నా ఒకటే వస్తాయి. మరి ఒకే నూతిలో రానిది ఒకే నోటి నుంచి 2 సందర్భాలు ఎందుకు వస్తాయి? దాన్ని పూర్ణ హృదయమేనా? పూర్ణ ఆత్మతో ఆరాధిస్తున్నావా? జాగ్రత్త. నువ్వు ఆరాధించవలసిన క్రమం, నువ్వు ఆరాధిస్తే జరిగే అద్భుతాలు, నువ్వు స్తుతిస్తే నీ కుటుంబంలో జరిగే అద్భుతాలు నీ ముందుంచాను. నీ బ్రతుకుని సరిచేసుకోవడానికి నువ్వు సిద్ధపడితే, నేను ప్రకటిస్తున్న యేసయ్య సజీవుడు. బిడ్డలారా, కార్యం చేయటానికే
నీకున్న మూసుకుపోయిన మార్గాన్ని తెరవగలిగినాడు, ఓడిపోయాను అనే జీవితాన్ని చిగురింప చేయగలిగినాడు, నీకు ఏది కావాలో అది ఇచ్చి తృప్తిపరచగలిగినాడు. సర్వశక్తివంతుడైన దేవుణ్ణి కలిగి ఉండి ఏ బంధకంలో ఉన్నా ఆయన్ని మహిమపరిచే విధానంలో పూర్ణాత్మతో పూర్ణ హృదయంతో నీ జీవితాన్ని కొనసాగించడానికి సిద్ధపడితే అద్భుతాన్ని చూడగలుగుతావు నీ కుటుంబంలో. అట్టి కార్యాలు మీ పట్ల దేవుడు జరిగించాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, శక్తివంతుడా, ఆశ్చర్యకరుడా, మాతో మాట్లాడిన వాడువు నీవే, మమ్మల్ని బలపరచగలిగిన వాడువు నీవే. నీ చిత్తమే మా పట్ల జరిగించండి తండ్రి. నీకు లోబడి నిన్ను ఆరాధించే భాగ్యం పూర్ణాత్మతోనూ పూర్ణ హృదయంతోనూ ప్రభువా నిన్ను ఆరాధించే స్థితి మా కలగ చేయమని, బలపరచమని, నీ చిత్తమే మా పట్ల జరిగించమని, నీ కృప తోడించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటూ నీకు అప్పగించుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఎందుకమ్మా అంత దిగులు చెందుచున్నావు? మరణమే నీ శరణని చింతపడకమ్మా. ఎందుకమ్మా అంత దిగులు చెందుచున్నావు? మరణమే నీ శరణని చింతపడకమ్మా. నిన్ను కాచే దేవుడు కునకడమ్మా. నిన్ను చూసే దేవుడు నిదురపోడమ్మా. ఎందుకమ్మా అంత దిగులు చెందుచున్నావు? మరణమే నీ శరణని చింతపడకమ్మా. నమ్మినోళ్ళే నిన్ను నాటేట ముంచిరా. కన్నవారే కర్కశముగా నిన్ను విడచీరా. నమ్మినోళ్ళే నిన్ను నాటేట ముంచిరా. కన్నవారే కర్కశముగా నిన్ను విడచీరా. చింతపడకమ్మా, యేసు నెరుగమ్మా. చింతపడకమ్మా, ప్రభు యేసు నెరుగమ్మా. నిన్ను కంట కాపాడే దేవుడోయమ్మా. నిన్ను కంట కాపాడే